ఇప్పుడు మీరు సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్లో ఎక్స్పర్టైజ్ అన్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ గెజిట్ ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ ఏంది, ఎందుకు ఇలా రెండు రకాలు ఉన్నాయి, ఏం డిఫరెన్స్ ఉందా రెండిట్లలో? చూడండి, ప్రతి గవర్నమెంట్ తన యాక్టివిటీస్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అంటే ఓవరాల్ ఇండియా మొత్తంకి అవసరమైన విషయాల మీద డిస్కస్ చేస్తుంది పార్లమెంట్లో. అదేవిధంగా స్టేట్ గురించి కావాల్సిన స్టేట్ తాలూకు విధానసభలోని వాళ్ళు అసెంబ్లీలోని కూర్చుని డిస్కస్ చేస్తారు, ఫైనలైజ్ చేస్తారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తాలూకు అఫీషియల్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రమోషన్స్ అవుతాయి, వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్స్ అవుతారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళకి ప్రమోషన్స్ అవుతాయి, వాళ్ళు గెస్టెడ్ ఆఫీసర్స్ అవుతారు. అందుకు ప్రతి స్టేటు తన గెజెట్ పబ్లిష్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా గెజెట్ పబ్లిష్ చేస్తుంది. ఇద్దరిది పీరియడిసిటీ అండ్ ప్రాసెస్ కాస్త డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ వాల్యూ దాకా వస్తే మాత్రం స్పెషలీ మనం ఏ పర్పస్ అయితే గెజెట్ మాట్లాడుకుందాం అనుకుంటున్నామో దానికి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ తలకు వాల్యూ కాస్త ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ అది. ఎందుకంటే వన్స్ ఏ పర్సన్ లీవ్స్ అవుట్ ఆఫ్ ఇండియాకి బయటకని వెళ్ళిపోతే యూనియన్ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ చేసిన డాక్యుమెంటేషన్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంతేకాని రెండు గవర్నమెంట్ తలకు వాయిసే ప్రతి స్టేట్ పబ్లిష్ చేస్తుంది, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పబ్లిష్ చేస్తుంది.